నిజామాబాద్ జిల్లాలో భీమగలులో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. సీఐ నవీన్, ఎస్ఐ మహేష్లపై వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇదే ఇష్యూకి సంబంధించి ఓ యువకుడు రిలీజ్ చేసిన వీడియో హాట్ టాపిక్ అయింది. అయితే ఎస్ఐ తనని వేధిస్తున్నాడంటూ నిఖిల్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రోజు తన ఇంటికి పోలీసులను పంపుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. తనకి ఆత్మహత్య శరణ్యమంటూ వాపోయాడు. ఇటు మరో బాధితుడు సత్య గంగయ్య అనే వ్యక్తి ఓ కేసు విషయంలో సీఐ, ఎస్ఐ తన దగ్గర డబ్బులు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. దీంతో భీమగల్లులో ఇద్దరి పోలీసుల తీరుపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హైదరాబాద్ గారికి, మానవ హక్కుల కమిషన్ గారికి, నిజామాబాద్ సిపి గారికి, ఆర్మూర్ ఏసీపీ గారికి, మా భీమగల్ సిపి గారికి నమస్కారం. నా పేరు టక్కూరి నికేష్. మాది చేంగల్ గ్రామం, భీమగల్ మండలం, నిజామాబాద్ జిల్లా. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నాకు ఒక అక్క, ఒక అన్న. మా అక్కకు పెళ్ళి అయిపోయింది. మా అన్న వికలాంగుడు. కుటుంబానికి నేనే ఆధారం. ఇంట్లో మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నేను గత సంవత్సరం ఇండియాకి రావడం జరిగింది ఫారెన్ నుండి. నేను వచ్చిన తర్వాత ఒక 4 నెలల క్రితం నేను ఒక ట్రాక్టర్ కొనుక్కొని పంట చేలలో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇలాంటి సమయంలో భీమగల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి ప్రోద్బలంతో నా భార్య ద్వారా అదనపు వరకట్నం కేసు కింద తప్పుడు ఫిర్యాదు తీసుకున్న భీమగల్ ఎస్ఐ మహేష్ గారు బొదిరే స్వామి గారికి ఒక జీతగాడిలాగా పనిచేస్తూ ప్రతిరోజు నా ఇంటికి సిబ్బంది అయినటువంటి కానిస్టేబుళ్లను పంపిస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా పరువు ప్రతిష్టను దిగజార్చి నన్ను గ్రామంలో నివసించలేకుండా, తలెత్తుకోలేకుండా చేస్తూ ప్రతిరోజు పిఎస్కు రావాలని నన్ను వేధిస్తున్నారు. నా కుటుంబ పోషణానికి ఉన్నటువంటి నా ట్రాక్టర్ని ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. ట్రాక్టర్ ఇవ్వకపోతే నిన్ను జైల్లోకి పంపిస్తామని భయపెడుతున్నారు. పోలీసుల వేధింపులు నేను తట్టుకోలేక నేను వేరే గ్రామాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. ఇకనైనా భీమగల్ ఎస్ఐ గారు ఇలాంటి ప్రెషర్లు ఆపకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం. దయచేసి ఈ విషయంలో నాకు ప్రెస్ మిత్రులు నాకు కొంచెం సహాయం చేయగలరని కోరుతున్నాను. అందరికీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. మనం చూస్తున్నాం అటు భీమగల్లో సీఏఎస్ఏ వేధింపుల కారణంగా కూడా బాధితులైతే వీడియో రూపంలో కూడా తమ బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎన్ని రోజులుగా ఇది జరుగుతుంది? పోలీసులు ఇలా చేయడం అసలు ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భీమగల్ పోలీసులు తీరు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇందులో సంబంధించిన ఓ యువకుడు విడుదల చేసిన వీడియో ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎస్ఐ తనను వేధిస్తున్నారంటూ నిఖిల్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డు చేసి విడుదల చేశాడు. తనపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిత్యం పోలీసులను ఇంటికి పంపించడంతో పాటు తీవ్ర ఆవేదన గురి చేస్తున్నారని చెప్పి కూడా ఆ వ్యక్తి ఇప్పటికే సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తనకు ఆత్మహత్య శరణ్యమంటూ వాపోయాడు. ఇప్పటికే అలాగే ఏదైతే హెచ్ఆర్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా నేను ఈ వీడియోని విడుదల చేస్తున్నాను, నాకు స్పందించండి, లేకపోతే నాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఉన్నత న్యాయస్థానంతో పాటు జిల్లా ఎస్పీకి, ఇన్ఛార్జ్ ఎస్పీ కూడా ఈ వీడియోని చూడాలని చెప్పి కూడా ఆయన కోరిన పరిస్థితి. ఒక వ్యక్తిగత విషయానికి సంబంధించి ఒక పొలిటికల్ లీడర్ ఆ ఒత్తిడి వల్ల తనపై కేసు నమోదైంది, నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు, ఆ పొలిటికల్ లీడర్ చెప్పడం వల్లనే పోలీసులు కేసు నమోదు చేసి నన్ను వేధిస్తున్నారని చెప్పి కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఏదైతే సిఐ, ఎస్ఐ ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలి, నాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఒక న్యాయం కనుక జరగకపోతే నాకు ఆత్మహత్య శరణం అంటూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీడియో విడుదల చేసిన తర్వాత భీమగల్ సంబంధించిన సిఐ, ఎస్ఐ వివాదాస్పదంలో ఎక్కారని చెప్పుకోవచ్చు. వారిపై విచారణ చేయాలని చెప్పి కూడా బాధితుడు కోరుతున్నాడు. కేవలం ఒక వ్యక్తిగత విషయం సంబంధించి ఒక ట్రాక్టర్ లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఫ్యామిలీ విషయానికి సంబంధించిన
వ్యక్తిగత విషయాలపై అంటే ఇంట్రెస్ట్ చూపెట్టి ఏదైతే ఆ పొలిటికల్ లీడర్లు ప్రోద్బలంతో నాపై కేసు నమోదు చేశారని చెప్పి కూడా కోరుతున్నారు. ఎలాంటి నేను తప్పు చేయలేదు అయినప్పటికీ కూడా కేసు నమోదు చేసి నాపై వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం వీడియో విడుదల చేయడంతో ఇదంతా వైరల్ గా మారుతుంది. అయితే రాజేష్ మనం చూస్తున్నది ఇప్పటి వరకు బాధితుడు రిలీజ్ చేసిన వీడియోపై ఎవరైనా పై అధికారులు స్పందించారా? ఇప్పుడు అటు ఎస్ఐ అటు సిఐపై కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వీడియో విడుదల చేసిన తర్వాత ఏదైతే పోలీసులు వేధిస్తున్నారని వీడియో విడుదల చేసిన తర్వాత ఉన్నత పోలీసు శాఖ ఇప్పటివరకే స్పందించని చెప్పుకోవచ్చు. దీనిపై విచారణ చేయడం కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీడియోకు సంబంధించి టోటల్ గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైతే బాధితుడు విడుదల చేసిన తర్వాత తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, తనపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఇంటికి తరచు పోలీసులను పంపించి వేధిస్తున్నారు, నా పరువు తీసేలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఆ ఉన్న ప్రాంతం కాకుండా అక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాల్లో పోలీసులు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి వేధిస్తున్నారు కాబట్టి వేరే వేరే ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో నేను వీడియో చేస్తున్నానని చెప్పారు. పోలీసులు అయితే ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నారు, విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.